సీఎంఓలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో పాటు ఆధిపత్య పోరు ఈ మార్పులకు కారణమని తెలుస్తోంది. ఇప్పుడున్న సెక్రటరీల మధ్య సమన్వయ లోపం కారణంగా వారి సంఖ్యని 7 నుంచి 5 కుదించారు. ఇప్పటికే 2ని బదిలీ చేయగా మరో 2 రోజుల్లో మరొకరు వీఆర్ఎస్ తీసుకోనున్నారు. త్వరలో సెక్రటరీల మధ్య పని విభజన కోసం శాఖలను కేటాయించి వారు సమర్థవంతంగా పనిచేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎంఓలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా సీఎం సెక్రటరీ షాన్వాజ్ ఖాసిమ్ను బదిలీ చేసి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్ కంట్రోల్ డీజీగా నియమించారు. ఇప్పటికే సీఎం సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ సంగీత సత్యనారాయణను హెల్త్ డైరెక్టర్గా బదిలీ చేశారు. ప్రస్తుతం సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమించనున్నారు. ఇప్పటికే సంబంధిత ఫైల్పై గవర్నర్ సంతకం చేశారు. 2-3 రోజుల్లో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసి నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ కేడర్కు చెందిన శ్రీనివాసరాజ్ బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ డిప్యుటేషన్పై పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఆయన డిప్యుటేషన్ పొడిగించలేదు. దీంతో వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను సీఎం సలహాదారుడిగా నియమించారు. తాజాగా సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. దీంతో సీఎం ఆఫీసు నుంచి 3 అధికారులు బయటికి వెళ్తుండగా ఒకరు కొత్త బాధ్యతలు తీసుకునున్నారు. మొత్తం 5 అధికారులతో తన ఆఫీస్ కార్యకలాపాలను కొనసాగించాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత తన ఆఫీసులో పనిచేసే సెక్రటరీల నియామకం విషయంలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సీఎంఓలో పనిచేసే అధికారుల సంఖ్య 7కు చేరింది. ఎక్కువ మంది ఆఫీసర్ల వల్ల కొన్నిసార్లు ప్రయోజనం ఉన్నా అధికంగా ఇబ్బందులే తలెత్తినట్లు విమర్శలు ఉన్నాయి. అలాగే ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో కొన్నిసార్లు సెక్రటరీల మధ్య సమన్వయ లోపం ఏర్పడినట్లు టాక్. అందుకే సెక్రటరీల సంఖ్యను కుదించాలని, అందులోనూ అనుభవం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయానికి సీఎం రేవంత్ వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎవరిని సీఎంఓలో కొనసాగించాలి, ఎవరిని బయటికి పంపించాలనే అంశంపై పలుమార్లు ఆలోచించి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒక్క సీఎంఓనే కాదు, ప్రభుత్వంలో కీలక అధికారుల విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎస్గా రామకృష్ణారావును నియమించగా డీజీపీ మార్పుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. స్మితా సబర్వాల్కు చెక్ పెట్టి జయేష్ రంజన్కు బాధ్యతలు అప్పగించారు. ఇలా మరికొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల మార్పుకు రంగం సిద్ధమైంది.